హాయ్ అండి. ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అనేది క్లారిటీగా చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఏ సైజు బ్లౌజ్ వాళ్ళైనా సరే ఈ మెథడ్లో కట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా వస్తుంది. చూడండి, ఇక్కడ బ్లౌజ్కి సైడ్ వేస్టేజ్ ఎంత ఉందో చూసుకోండి. కింద పైన రెండు సైడ్లు చూడండి. ఒక్కొక్కసారి కింద తక్కువైపోద్ది, అందుకని కింద కూడా సరిపోండు లైన్గా స్ట్రైట్ లైన్ గీసుకోండి. స్ట్రైట్ లైన్ వచ్చేటట్టు వేస్టేజ్ అనేది తీసేయండి. చూసారు కదా, ఇక్కడ నేను వేస్టేజ్ అనేది తీసేసి లైన్ కొట్టాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచు కింద ఖర్చుల కోసం 1/2 ఇంచు లైన్ గీసుకున్నాను పైకి. ఒక 1/2 ఇంచు లైన్ గీసాక ఇది చూడండి, బ్లౌజు ఇలా పట్టుకోవాలి. టేప్ కొలత వద్దు ఫ్రెండ్స్, నేను చాలా దెబ్బతిన్నాను టేప్ కొలతతో, అందుకనే మీకు కూడా చెప్తున్నాను. టేప్ కొలత కన్నా ఇలా బ్లౌజ్ పట్టుకొని ఆ కుట్టు ఈ కుట్టు బ్యాక్ పార్ట్ని పట్టుకోండి. బ్యాక్ పార్ట్ది ఆ కుట్టు ఈ కుట్టు కలిపి ఇలా పట్టుకొని ఒక మార్క్ వేసుకోండి. ఎక్కడికి వస్తుందో లైను అక్కడికి వేసుకోండి. మొత్తం బ్లౌజ్ పట్టుకొని నడుం కొలత కన్నా ఇది చాలా బెస్ట్ అన్నమాట. ఎందుకంటే అందరికీ సెట్ కాదు నడుం కొలతతో. ఇప్పుడు చూసారా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మిడిల్కి పట్టుకొని వాళ్ళ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలంటే ఇదిగోండి, ఈపు పొడవు ఎంత ఉందో చూసుకుంటే నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు వాళ్ళ ఈపు పొడవు ఎంత ఉందో అంత కొలిచేసుకొని డాట్ పెట్టేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు కూడా అంతే ఫ్రెండ్స్. టేప్ కొలత అయినా అలా పట్టుకొని కొలవాలి, లేదా బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ పెట్టినా అలానే కొలుచుకోవాలి. చూసారా, కరెక్ట్గా డాట్, మనం డాట్స్ వేస్తాం కదా కింద, ఆ డాట్ పట్టుకోండి. షోల్డర్ మిడిల్కి పట్టుకోండి. కుట్ల కాడ ఒక డాట్ వేయండి. మళ్ళీ కుట్ల కన్నా కొంచెం ఒక 1/2 ఇంచు పైకి ఒక మార్క్ వేసుకోండి. ఎందుకంటే 1/2 ఇంచు ఖర్చులకి పై ఖర్చులు, అవి కింద ఖర్చులు ఇందాక లైన్ గీసాం కదా, ఇది పై ఖర్చులు. ఫస్ట్ కుట్లు దగ్గర ఉన్న లైన్ గీసుకోండి, తర్వాత ఖర్చులకి 1/2 ఇంచు పైన లైన్ గీసుకోండి. చూసారు కదా, ఇక్కడ మనకి పొడవు వచ్చేసింది. ఇప్పుడు నడుం డాట్ అంటే నడుం లూజ్ ఎంత ఉందో చూసుకున్నాం కదా, డాట్స్ కోసం 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. తర్వాత 2 ఇంచెస్ అనేది ఖర్చులకి పెట్టుకోండి. 2 ఇంచెస్ అయినా 1.5 అయినా అది మీ ఇష్టం అన్నమాట. ఇక్కడ నేను 2 ఇంచెస్ ఖర్చులు పెట్టాను. ఇక్కడ చూసారా పొడవు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకున్నాను. 14.5 వచ్చింది. వాళ్ళ పొడవు అంతే పెట్టమన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం. ఏదైనా సరే బ్లౌజ్ ఇచ్చి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కుట్టండి అంటే బ్లౌజ్ కొలతలే పెట్టండి. నడుం కొలతల ప్రకారం కుడితే యాజ్ ఇట్ ఈస్ రాదు, వాళ్ళకి ఫిట్టింగ్ అనేది నచ్చదు. ఇక్కడ చూసారా, చంక డౌన్ తీయడానికి ఇక్కడ ఇలా తీసుకోండి. చంక డౌన్ అనేది ఇలా తీసుకోవాలి. ఎలా అంటే కింద మార్క్ వేసాను కదా అలా, ఇప్పుడు నేను చూపించాను కదా అలా తీసుకోండి. ఎంత వచ్చిందా అని చూసుకోండి. 5.5 నుంచి 6 ఇంచెస్ లోపు వస్తుంది కరెక్ట్గా. ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోండి. నెక్ డీప్ వచ్చేసేసి నాకు 9.5 వచ్చింది. 1 ఇంచు కిందకి పెట్టమన్నారు వాళ్ళు, 1 ఇంచు కిందికి పెడదాం. కొంచెం నెక్ డీప్ అనేది దించమన్నారు. ఒకవేళ ఇచ్చిన బ్లౌజ్ లెక్క సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే కుట్టండి అంటే కనుక అలానే కుట్టండి. లేదు కొంచెం దించమంటే కనుక అప్పుడు దించండి, కానీ లేకపోతే దించొద్దు. ఇక్కడ నెక్ డీప్ బట్టి మనం నెక్ విడ్త్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే ఫుల్ షోల్డర్ అనేది నెక్ డీప్ బట్టి తీసుకోండి. 7, 8 అలా వచ్చిందనుకోండి, నెక్ 3 ఇంచెస్ తీసుకోవాలి. 10 అంటే 9 కన్నా ప్లస్ వచ్చిందంటే 2.5 నుంచి ఇంకా 11, 2 దాకా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2.5 మార్క్ చేస్తాను. తర్వాత చూడండి, షోల్డర్ బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ 2.5కి నెక్. ఇక్కడ మనం ఏదైనా బ్లౌజ్లో నుంచి తీసుకోవచ్చు, కానీ నెక్ ఒకటి మాత్రం బండ గుర్తు పెట్టుకోండి. 8 కన్నా ఎక్కువ ఉంటే డీపు అంటే అది డీప్ నెక్ కిందికి వస్తుంది. అప్పుడు నెక్ అనేది 2.5 పెట్టాలి. ఇక్కడ చూసారా, షోల్డర్ కూడా వాళ్ళ బ్లౌజ్ ఇచ్చిన దాని ప్రకారమే పెట్టాను. ఇటు కొంచెం ఖర్చులకి అటు కొంచెం ఖర్చులకి కూడా లైన్ గీసాను. ఇప్పుడు ఆ ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది చూడండి, 5.5.
చంక డౌన్ కూడా ఇందాక మనం కొలుచుకుంటే 5.5 వచ్చింది. చూసారు కదా, చంక డౌను ఫుల్ షోల్డర్ అనేది మ్యాక్సిమం యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. అంటే ఖర్చులతో కలిపితే 6, ఖర్చులు లేకుండా అయితే 5.5. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఖర్చులతో కలిపి 6 వచ్చింది, ఖర్చులు లేకుండా 5.5. ఫుల్ షోల్డర్ ఎంత వస్తే మ్యాక్సిమం అంతే వస్తుంది. ఓకేనా. ఇక్కడ మీరు ఖచ్చితంగా బండ గుర్తు పెట్టుకోవాల్సినవి ఏంటి అంటే నెక్ ఒక్కటే, నెక్ ఎంత తీసుకోవాలి అనేది. అది కూడా డీప్ నెక్ అయితేనేమో 2.5, 2, హై నెక్ అయితేనేమో 3. ఇలా చూసుకొని పెట్టుకోండి. ఇంకా మిగతా అన్ని బ్లౌజ్లో నుంచి కొలతలే తీసుకోవచ్చు మనం ఈజీగా. చూసారు కదా, చంక డౌన్ కూడా వచ్చేసింది 6 ఇంచెస్. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసింది మనకి, మా నడుం కొలత కూడా వచ్చేసింది, షోల్డర్ కూడా వచ్చేసింది మొత్తం. ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను. నడుం కొలత ఎంత ఉందో దానికన్నా 1 ఇంచ్ పెంచాలి. 1 ఇంచ్ పెంచి 2 ఇంచెస్ ఖర్చులు పెంచాలి. అప్పుడు కింద పైన సేమ్ వస్తుంది చూడండి. మ్యాక్సిమం డబ్బా గీసుకొని కూడా బ్లౌజ్ కుడతారు. ఒకప్పటి కాలంలో అయితే మొత్తం నడుం కొలతలాగా డబ్బా గీసేవాళ్ళు. ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా మార్క్ చేస్తున్నారు. కానీ చూసారు కదా, ఇప్పుడైతే డబ్బా అనేది వచ్చేసింది మనకి. అంటే చెస్ట్ లూజ్తో కలిపి నడుం లూజు మొత్తం పైన కింద సేమ్ మార్కింగ్ అనేది వస్తుంది. హై చెస్ట్ ఉన్నోళ్ళకి, బాగా హెవీ చెస్ట్ ఉన్నోళ్ళకే కొంచెం లైట్గా 1/2 ఇంచ్ పెరిగిద్ది. మ్యాక్సిమం అలా కూడా పెరగదు. ఇట్లా బ్లౌజ్ కొలత తీసుకుంటే మ్యాక్సిమం ఇలానే సెట్ అయిపోద్ది. ఇప్పుడు చూసారు కదా, 1.5 అక్కడికి, 1.5 ఇటు సైడ్ షోల్డర్ దగ్గర నుంచి మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ స్కేల్ యూజ్ చేసుకుంటూ మీరు చంక లోతు అనేది తీసుకోండి. ఆమ్ రౌండ్ స్కేల్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్. ఆమ్ రౌండ్ స్కేల్ లేకపోతే కనుక ఇలా మార్క్ చేసుకోవడానికి ట్రై చేయండి. రౌండ్ వస్తే సరిపోతుంది అనమాట. అంటే 1.5 మిడిల్లో నుంచి తీసాను కదా, 1.5 అటు నుంచి మార్క్ చేసుకున్నాను కదా, ఇవే మొత్తం డాట్స్ కలిపేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమన్నా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తున్నాను. చూసారు కదా, పైన 2.5 ఉంటే కింద 3 పెట్టాలి నెక్ డీప్ అనేది. అప్పుడే నెక్ అనేది నీట్గా ఉంటుంది. ప్లస్ ఇట్లా షోల్డర్స్ అనేది జారిపోదు. కింద ఎక్కువ ఉండాలి, పైన తక్కువ ఉండాలి. అదే మీరు నెక్ ఎలా అంటే నెక్ డీప్ అనేది 7, 8 అలా ఉందనుకోండి, పైన కింద సేమ్ పెట్టండి. ఓవర్ ఎక్కువ డీప్ ఎక్కువ ఉందనుకోండి, వెడల్పు అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ చూసారా, డాట్స్ కోసం మార్క్ చేస్తున్నాను. ఫుల్ అంటే నడుం కొలత కన్నా 1 ఇంచ్ ఎక్కువ పెట్టాను చూసారా, అక్కడి నుంచి కొలుచుకొని సగానికి టేప్ మడతేస్తే మీకు డాట్ అనేది వచ్చేస్తుంది. డాట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి ఎంత ఉందో అంతే పెడుతున్నాను నేను. ఇక్కడ 3 ఇంచెస్ వచ్చింది. ఖర్చులతో కలిపి 3.5 మార్క్ చేసుకుంటున్నాను. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఖచ్చితంగా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా కుట్టే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏముంది పాదం మందం ఖర్చు పెడితే సరిపోద్దిలే అనుకుంటారు. కానీ మీరు క్లాత్ సేవింగ్ కాదు చూడాల్సింది. ఇక్కడ 1/2 ఇంచ్ ఖచ్చితంగా పెట్టండి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా నుంచుంటుంది, బాగుంటుంది, లుక్ అనేది బాగుంటుంది అన్నమాట. అప్పుడే చెస్ట్ లూజ్ అనేది లూజ్ అవ్వదు. ఇక్కడ మీరు కొంచెం సేవ్ చేస్తూ అట్లా నార్మల్గా ఒక పాదం మందం పెట్టేసి కుట్టేశారనుకోండి, చెస్ట్ లూజ్ అనేది లూజ్ అయిపోద్ది. ఇప్పుడు ఇట్లా కరెక్ట్ కొలత తీసుకున్నాం కాబట్టి నడుం లూజు పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా మార్క్ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇక కట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఎక్కడ ఏ డౌట్ ఉన్నా కానీ నన్ను ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అడగండి, నేను క్లారిటీగా క్లియర్ చేస్తాను. ఇక్కడ చూసారా, ఖర్చులకి కలిపి పెట్టాను కదా, అట్లా ఒక లైన్ గీసుకున్నారనుకోండి, అలా లైన్ గీసుకోవడం వల్ల నడుము అనేది ఇట్లా కిందికి ఇట్లా పైకి లేసిపోతూ ఉంటుంది సైడ్, అలా లెగదన్నమాట. అలా లైన్ గీసుకొని అలా కొంచెం పైకి కట్ చేసుకుంటే మనకి సైడ్లు అనేది లెగదు. మళ్ళీ ఒకసారి కొలుచుకోండి, కరెక్ట్ పెట్టామా లేదా అనేది చూసుకోండి.
పర్ఫెక్ట్గా చూసుకొని అంతా పర్ఫెక్ట్గా డ్రాయింగ్ వచ్చిందంటేనే క్లాత్ని కట్ చేయండి. ఒకసారి క్లాత్ కట్ చేసామంటే తర్వాత మనకు క్లాత్ అనేది అతుకులేయాలంటే చాలా కష్టం, ప్లస్ లుక్ అనేది బాగోదు. కాబట్టి బిగినర్స్ ఖచ్చితంగా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఫస్ట్లో అయితే పేపర్ కటింగ్ నేర్చుకోండి. నేను ఓన్లీ బ్యాక్ పార్టే చూడగానే వచ్చినట్టే అనిపించింది, కట్ చేస్తే వచ్చినట్టే అనిపించింది, కానీ 3 డేస్ ప్రాక్టీస్ చేసుకున్నాను అప్పుడు నేను. అలానే మీరు కూడా పర్ఫెక్ట్గా మైండ్కి సెట్ అయిపోయేటట్టు ఎన్ని డేస్ పడితే అన్ని డేస్ పేపర్ కటింగ్ అనేది నేర్చుకోండి. ఎక్కడ ఏ కొలత పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది పర్ఫెక్ట్గా బుర్రకి ఎక్కేదాకా పేపర్ కటింగ్ అనేది నేర్చుకోండి. అలా నేర్చుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో చాలా ఈజీగా బండగుత్తులు అనేవి గుర్తుండిపోతాయి. ఇక్కడ ప్రతిదీ మనం బ్లౌజ్లో నుంచే తీసుకుంటున్నాం కాబట్టి అంత గుర్తు పెట్టుకునేది ఏం లేదు. నేను అప్పట్లో టేప్ కొలత నేర్చుకున్నాం కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాను. అన్నీ గుర్తు పెట్టుకోవడం, బుక్స్ రాసుకోవడం అట్లా చేసుకున్నాను. మీకు ఆ ఇబ్బంది లేకుండా ప్రతిదీ బ్లౌజ్ కొలతతో చూపిస్తున్నాను. అలానే చేసుకోండి మీరు కూడా. కానీ నడుం కొలత బట్టి ఇట్లా కట్ చేసుకోవచ్చు అనేది మాత్రం నాకైతే నచ్చలేదు. ప్లస్ బయట వాళ్ళకి కట్ చేసి కుట్టినా కానీ సెట్ అవ్వలేదని చెప్పారు. అందుకనే ఇట్లా బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయింది నాకు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అనేది ఇలా కాట్లు పెట్టుకోండి ఖర్చుల దగ్గర. బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. నెక్ డీప్ ఒకటి కట్ చేసేస్తే అయిపోద్ది. చాలా ఈజీ. బ్యాక్ పార్ట్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తే ఆటోమేటిక్గా బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ వస్తుంది. చాలా ఈజీ ఫ్రెండ్స్. బ్లౌజ్ కుట్టడం అనేది పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. మీరు కూడా నేర్చుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్తో సహా అందరూ ఇంట్లో మిషన్ పెట్టుకొని ఎవరు బ్లౌజ్ వాళ్ళు కుట్టుకోవచ్చు. ఈ పద్ధతిలో కనుక బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. చాలా ఈజీగా గుర్తుండిపోతుంది కూడా. మీరు కనుక కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు ఇంకా ఈజీగా నేర్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.